కారాలు. నేను ఒకప్పుడు ఈ గౌడ హాస్టల్ స్టూడెంట్నే. గౌడ హాస్టల్లో చదివే నేను ఈ సర్వీస్లో వచ్చాను. అంటే మీలాంటి పెద్దల సహకారంతోనే నేను గౌడ హాస్టల్లో ఉన్నాను, చదువుకున్నాను. సో అందుకే నాకు మొదటి నుంచి ఎప్పుడైనా ఒక 15-20 సంవత్సరాల నుంచి నేను గోపాకి అడ్వైజర్గా గోపా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఒక చేయూతను అందించాలని ప్రయత్నిస్తున్నాను. ఈ సందర్భంగా 2-3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. మనకి మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. కమిటీలు చూస్తే 21 జిల్లాలకే ఫామ్ అయ్యేంతవరకు. సో అందరినీ నేను కోరుకునేది అంటే మిగతా జిల్లాల్లో కూడా కమిటీలు ఫామ్ చేసుకోండి. సో దట్ ఒక మార్గదర్శకంగా తయారవుతుంది అందరికీ. మనము ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా పిల్లల మనస్సులో ఆ భావన క్రియేట్ చేయాలి. అందుకోసం మనం 10th క్లాస్ కాగానే మన ప్రతి జిల్లాలో ఒక రకమైన కెరియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ గోపా తీసుకుంటే పిల్లలు ఈజీగా ఫ్యూచర్ కోసం మన జాతి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. అందుకే ప్రతి డిస్టిక్లో గోపా బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నించండి. మన సాయన్న గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ గోపా 1 కోసం మనం ఎట్లయితే స్టేట్లో ప్రయత్నిస్తున్నామో డిస్ట్రిక్ట్స్లో కూడా ఆ విధంగా మన గౌడ హాస్టల్తో అనుబంధంగా గోపా భవన్స్ కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇంకొక అందరికీ నా యొక్క సూచన, మనము సర్దార్ పాపన్న గౌడ్ గారి 375వ సంవత్సరం ఇది. మనం రీసెంట్గా కూడా జయంతి ఉత్సవాలు బాగా ఘనంగా జరుపుకున్నాం. ప్రస్తుత గవర్నమెంట్ కూడా దాన్ని రికగ్నైజ్ చేసింది. ఎట్లయితే గద్దర్ అవార్డ్స్, రఘుపతి వెంకయ్య అవార్డ్స్ అలా ఉంటాయో మనం కూడా ప్రతి రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కానీ, అభ్యర్థులు కానీ, ప్రొఫెషనల్స్, రాజకీయ వ్యక్తులు కానీ, ప్రొఫెషనల్స్ కానీ అందరినీ గుర్తించి ఒక సర్వాయి పాపన్న గౌడ్ అవార్డుల కార్యక్రమం తీసుకుంటే ప్రతి ఒక్కరికి తెలంగాణలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అవుతుంది. అసలు ఈయనెవరు, ఈయన గురించి ఏంటి, ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తున్నారు, అట్లా మన ప్రతి గౌడు కులస్తుడు, మన గౌడు బంధువులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందుకెళ్ళడానికి ఆదర్శంగా ఉంటుంది. సో నాకు ఈ గోపాకు నాకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ సర్దార్ సర్వపాపన్న గౌడ్ యొక్క అవార్డు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలాగా ఎలాగైతే మనం 50 years సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ విధంగా ఫ్యూచర్లో జరుపుతారని నేను కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ ఒక అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యవర్గ గోపా సాయన్న గారి యొక్క ఆధ్వర్యంలో 50 years జరుపుకున్నందుకు